CCDOగా 6 నెలల కిందట ప్రతి జూనియర్ కాలేజీలో ఇట్లా జాయిన్ అయినాము. నేను ఎర్రగుంట జూనియర్ కాలేజీలో పనిచేసినాను. 3 నెలలు కూడా మాకు నెఫ్ట్ నుంచి డబ్బులు పడినాయి. నెఫ్ట్ నుంచి డబ్బులు పడడంతో మేము కట్టినటువంటి ఏజెంట్ ని మేము అడిగినప్పుడు అతను లేదు అంటే ఎంటర్ అవుతున్నాయి, మేము ఖచ్చితంగా మీకు శాలరీ అనేది RBI నుంచి పడతాయని చెప్పాడు. కానీ పర్లేదు. కమిషనర్ మేడం గారు మీరు జాయిన్ అయినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా ఫేక్ అని చెప్పడం జరిగింది. అందరం కలిసి ఆది రవికుమార్ అనే వ్యక్తిని మేము చాలా సార్లు అడగడం జరిగింది. తర్వాత అతని పైన FIR కూడా స్టేషన్ లో కూడా నమోదు చేయడం జరిగింది. అతను డబ్బులు ఇస్తానని చెప్పాడు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరు కూడా 6 లక్షలు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటానని చెప్తే నాకు తెలిసిన వాళ్ళకు నేను ఆ విషయం తెలియజేయగా కొంతమంది డబ్బులు కట్టి వాళ్ళు చేరినారు. వీడు లోకల్లో నేను ఉంటాననే ఉద్దేశంతో నా ద్వారా వాడికి ట్రాన్సాక్షన్ చేయించుకున్న డబ్బులు ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయినారు. బాధితులందరూ నా ఇంటి మీద పడి దాడి చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను దాదాపు 5 లక్షలు 4.5 లక్షల చొప్పున కట్టించాను. దాదాపు 19 మంది నుంచి కట్టించాను. అందులో మళ్ళీ హోంగార్డుల ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఇద్దరి దగ్గర లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇతని ఫోన్ నంబర్లు అన్ని రాశాను. నేను ఇన్ని నంబర్లు ఉన్నాయి. ఇన్ని నంబర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్తో కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ 3 కాల్ చేస్తే పని చేయడం లేదు అతని నంబరు.